ఒకే ఒక విద్యార్థిని ఏడాదికి ఖర్చు 12.84 లక్షలు. విధిలో ఓ టీచర్ సహా 2 సిబ్బంది. ఒక స్టూడెంట్ కోసమే మధ్యాహ్న భోజనం. నారపనేనిపల్లి ప్రభుత్వ పాఠశాలలో విచిత్ర పరిస్థితి. ఇక చూడురి, ఇక్కడేమో ఫుడ్ పాయిజన్ అయ్యి చనిపోయారు. ఇక్కడేమో ఒకే ఒక పాప కోసం, ఒకే ఒక విద్యార్థి కోసం, 4వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థి కోసం ప్రభుత్వము దాదాపుగా 13 లక్షల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నది. మనం చదువుకున్నాం, ఎక్కడో చైనా లోపల ఒక్క విద్యార్థి కోసం ట్రైన్ నడిచినటువంటి వార్తను మనం చూసినాం. కానీ ఇక్కడ ఖమ్మం జిల్లా లోపల ఒకే ఒక విద్యార్థి కోసము ప్రభుత్వం అక్షరాల 13 లక్షల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నది. ఆ టీచర్కి 12 లక్షల రూపాయలు అయితే మిగతా మెయింటెనెన్స్ ఖర్చుల కోసము మిగతా అమౌంట్ ఖర్చు చేస్తూ ఉన్నది. నిజంగా అంటే ఇక్కడ ఒక్క విద్యార్థి కోసం ప్రభుత్వం ఇంత ఖర్చు చేస్తూ ఉన్నది. దీనిపైన భిన్న వాదనలు ఉండొచ్చు. నిజంగానే అంత ఖర్చు అవసరమా అని చెప్పేసి అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ ప్రాంత పిల్లలు, ఆ తండాకు సంబంధించినటువంటి ఆ నారపనేనిపల్లె ఆ ప్రభుత్వ పాఠశాలకు సంబంధించినటువంటి పిల్లలు, ఆ గ్రామం పిల్లలు పక్కన ఉన్నటువంటి ప్రైవేట్ స్కూళ్ళకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. నిజంగానే ఇక్కడ బీసీ కమిషన్ చైర్మన్ చెప్తా ఉన్నాడు, ఈ పరిస్థితికి పాలకులే కారణం అని చెప్పేసి. ప్రభుత్వ విద్య బలోపేతం అయితే ప్రైవేటు విద్యా వ్యవస్థను కొంత తగ్గించవచ్చు, అరికట్టచ్చు. ఫీజులతోటి తల్లిదండ్రులు వాళ్ళ జీవితాన్ని పణంగా పెడుతున్నటువంటి పరిస్థితి. ఇక్కడ ప్రభుత్వం 13 లక్షల రూపాయలు ఒక్క విద్యార్థి కోసం ఖర్చు పెడతా ఉన్నది. అక్కడ ఉన్నటువంటి గ్రామంలో అవేర్నెస్ కల్పించి ఆ గ్రామంలో పిల్లల్ని ఆ ప్రభుత్వ పాఠశాలలకు వచ్చే విధంగా ప్రభుత్వము కొంత అవేర్నెస్ కల్పించాల్సినటువంటి పరిస్థితి ఉన్నది.